మాకు ఎందుకు వస్తాయి అనేది ఆమె ఒపీనియన్. ఆవిడ కొద్ది కల్చరల్గా మాట్లాడారు కాబట్టి ఆ మాటతో అనుకున్నారు. బట్ బయట పబ్లిక్ లేకపోతే షర్మిలాని సమర్థించే కుటుంబ సభ్యులు లేకపోతే బయట నుంచి చూసే వ్యక్తులకు ఏమనిపిస్తుంది? ఎన్విరాన్మెంట్ కొన్ని వీక్నెస్ పాయింట్లు కొంతమందికి ఉంటారు, కొంత దాని భార్యాభర్తల మధ్య ఫ్రెండ్షిప్ సహజంగా ఇటువంటి వదిన మరదల మధ్యన వస్తాయి, ఉంటాయి. మగాళ్ళదే ఉండదు. ఇప్పుడు సారీ ఏమనుకోవద్దు, ఇందులో ఏమైనా తేడా ఉంటే. ఇప్పుడు భార్యాభర్తల మధ్య క్లోజ్నెస్ అనుకోవచ్చు, భార్యాభర్తల మధ్య ఫ్రెండ్షిప్ అనుకోవచ్చు, భార్య మాట భర్త వినొచ్చు, భర్త మాట భార్య వినొచ్చు, ఎవరి మాట ఎవరు. కానీ అల్టిమేట్గా జరిగింది ఏంటంటే డ్యామేజ్ ఎవరికంటే వైఎస్ ఫ్యామిలీలో ఉన్నటువంటి షర్మిలా గారికి, విజయలక్ష్మి గారికి మొత్తం జరగకూడదు. రాజశేఖర్ రెడ్డి గారి ఫ్యామిలీకి నష్టం జరిగిందండి, జరిగిపోయింది. భారతిరెడ్డి గారి ఫ్యామిలీ ఉంది అక్కడ, జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఇటు ఉన్నాడు. ఇప్పుడు మీరు ఇందాక ఇంట్రోలో మాట చెప్పారు, ఇది ఒక పాయింట్. ఇప్పుడు కాదు, ప్రభుత్వంలో కాదు, ప్రభుత్వం రాక మునుపు ప్రభుత్వం రావడానికి కుట్రలో భాగం కూడా భారతిరెడ్డి గారి పాత్ర ఉందన్న విషయం నేను చెప్పడం కాదు, ప్రపంచం చెప్తోంది, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చెప్తున్నాను నేను. రెండో విషయం మీరు ఇందాక చెప్పారు, షర్మిలా గారు పాదయాత్ర చేశారు, షర్మిలా గారు విజయలక్ష్మి గారు సాక్రిఫైస్ చేశారు అన్నారు. ఎస్, అబ్సల్యూట్లీ. వాళ్ళు రోడ్డు మీద కూర్చున్నారు, ఆ కొడుకు కోసం కూర్చుంది, ఈయన అన్న కోసం, ఈవిడ అన్న కోసం కూర్చున్నారు, భారతిరెడ్డి గారేమో భర్త కోసం కూర్చున్నారు. అల్టిమేట్గా రోడ్డు మీద తిరిగింది ఎవరండి? సుప్రీంకోర్టులో కొటేషన్ కేసులు చంద్రబాబు నాయుడు గారి మీద సుప్రీంకోర్టుకు పిటిషన్ వేసి సుప్రీంకోర్టు వరకు అంతా పోయి తిరిగిందేమో విజయలక్ష్మి గారా, 300 కిలోమీటర్లు తిరిగిండేదేమో షర్మిలా గారు. మీరు అనొచ్చు షర్మిలా గారు తిరిగా సాక్రిఫైస్ చేశారు. వైఎస్ ఆ రోజు ఉన్న పరిస్థితికి భారతి గారు రోడ్డు మీద తిరిగితే ఎవడు ఒప్పుకునే పరిస్థితి కాదు. అక్కడ వైఎస్ షర్మిల, వైఎస్ జగన్ అని ఉంది కాబట్టి షర్మిలా గారు తిరిగితే అన్న వదిలిన బాణం కాబట్టి ఆవిడకి ప్రజలు లేకపోతే ఆ నాయకులు కాంగ్రెస్ మూతపడి స్కిల్స్ అవి కూడా ఆమెకే ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఏదో కొద్దిగా పేరు వచ్చింది దానికి. వైఎస్ భారతి గారు ఆ రోజు తిరిగి గనక ఉండింటే జగన్మోహన్ రెడ్డి గారికి 2019 సీట్లు వచ్చేటివి కాదు, లేదు ఈరోజు మన 19లో ముఖ్యమంత్రి అయ్యేటోడు కాదు, అంత డెవలప్ అయ్యేది కాదు. అది ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఈ సిచ్యువేషన్ ఇదంతా దూరం జరిపేసిన తర్వాత ఇప్పుడు వైఎస్ భారతి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్యగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్యగా ఎలివేట్ అవ్వటం, చెల్లిగా షర్మిలా గారు, తల్లిగా విజయలక్ష్మి గారు, వాళ్ళ సాక్రిఫైస్ అయిపోయింది, వాళ్ళ డ్యూటీస్ అయిపోయింది. ఇప్పుడు జగన్ సాక్రిఫైస్ చేయాలి, ఇప్పుడు జగన్ సాక్రిఫైస్ చేయాలా? ఇప్పుడు జగన్ సాక్రిఫైస్ చేసే పరిస్థితి వచ్చింది. ఎవరి కోసం? భార్య కోసం. ఆయన సాక్రిఫైస్ చేస్తాడా చెయ్యడా అన్నది కాలం నిర్ణయించాలా. ఇప్పుడు వాళ్ళ ప్లాన్ ఏంటంటే, ఒకవేళ నేను విన్నది సాయంకాలం వేరే ఒక చోట విన్నది ఏంటంటే, అవినాష్ రెడ్డి వివేకానంద మర్డర్ కేసులో ఖచ్చితంగా జైలుకు పోవటం ఖాయం, బెయిల్ క్యాన్సిల్ అవ్వటం ఖాయం అన్నది విన్నా నేనైతే. అది జైలుకి వెళ్ళి క్యాన్సిల్ అయితే ఒకవేళ అతను ఎంపీ సీటుకి కన్నా ఖాళీ చేయాల్సి వస్తే భారతి గారు నిలబడతారా, ఎమ్మెల్యే పదవికి జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేసి ఎంపీగా నిలబడతాడా, ఆవిడ పులివెందల్లో భారతి గారు నిలబడతారా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. అంటే డైరెక్ట్గా ఏంటంటే ఇన్ని రోజులు పార్టీ పెట్టిన 15 సంవత్సరాల్లో పార్టీలో సాగర్ గారు మీరు చెప్పేది అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో జైలుకి వెళ్తే సంగతి నువ్వు చెప్పేది, నేను చెప్తాను. అసలు లిక్కర్ స్కామ్ లో జగన్ పరిస్థితి, జగన్ అక్కడికే వస్తున్నా నేను. ఇప్పుడు అక్కడ గనక పులివెందులో పోటీ చేసే పరిస్థితే వస్తే అంటే జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ కేసులోనో ఇంకో కేసులో జైలుకి వెళ్తారనుకోవటము, లేదన్నా వాళ్ళకు కఠినమైన పరిస్థితులు వస్తాయనుకున్న రోజు నాటికి అడ్డం ఎవరు లేరు, చుట్టూ అడ్డం ఎవరు లేరు. అందరినీ క్లియర్ చేసింది 15 సంవత్సరాల్లో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోటి మొత్తం అంతా క్లియర్ అయిపోయింది. వాళ్ళకి కావాల్సిన మనుషులు చుట్టూ ఉన్నారు. అది ఇందాక రవిచంద్ర రెడ్డి గారు చెప్పినట్టు సజ్జల భారతిరెడ్డి గారికి పడుతుందా, సజ్జల భారతిరెడ్డి మీద కుట్ర పన్నుతాడా, భారతిరెడ్డి గారు సజ్జల మీద కుట్ర పన్నుతారా, ఆ పార్టీ ఉంటుందా పోతుందా నాశనం అవుద్దా అనేది తర్వాత కాలం నిర్ణయిస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ భారతిరెడ్డి గారు లేకుండా వైఎస్ఆర్ అనే ఒక పార్టీ ఇన్ని రోజులు మనగడలో ఉంది అని ఎవరైనా అంటే అది వాళ్ళు పిచ్చోళ్ళ కింద లెక్క. బ్యాక్గ్రౌండ్లో మొన్న కూడా చెప్పాను, మీకు చాలాసార్లు చెప్పాను నేను, వెంకటకృష్ణ గారు, నేను లిక్కర్ వచ్చినప్పుడు ప్రతిసారి యాజ్ ఏ మోడరేటర్ గా మీకు చెప్పాను అంటున్నా. నేనేమంటే లిక్కర్ అనే విషయం వచ్చే ప్రతిసారి నేను చెప్పాను చెన్నై చెప్పా ఎందుకు కొట్టుకున్నా నేను
ఛత్తీస్గఢ్ అని చెప్పాను, చాలా నెలల నుంచి చెప్తున్నా. ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, కర్ణాటక, యాజ్ వెల్ యాజ్ ద కేరళ, తెలంగాణ అండ్ ఆంధ్ర. నేను ఇన్ని స్టేట్లు నేను ఒక్కడే చెప్పాను మీకు. ఇన్ని స్టేట్లలో ఇది ఉంది. నాయకుడు కాదు, నాయకురాలు